అయితే గురుగారు, నవరత్నాలు ధరించడం వల్ల కలిగే ఫలితాలేంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఏ రత్నాలు ధరిస్తే మంచిదంటారు? ఒక రెండిటి గురించి తెలియజేస్తారు. నవరత్నాల ఉంగరం ఏమిటంటే యాక్చువల్గా పాతకాలంలో పట్టణం చుట్టూ అడవులే. ఆ పట్టణం దాటి ఇంకొక పట్టణానికి వెళ్ళాలి అని అంటే అడవులు దాటి వెళ్ళాలి. అక్కడ ఆ అడవుల్లో వాళ్ళకి ఏంటనంటే అప్పట్లో భక్తిభావం ఎక్కువ. ముఖ్యంగా దినదినము నా జీవితం బాగుండాలి అని అనుకున్నారు కాబట్టి నవగ్రహాలకి ఎక్కువగా పూజ చేసేవాళ్ళు. ఈ పూజ చేయటానికి దాన్ని ఏమంటారు, మన కాన్సన్ట్రేషన్కి దానికి ఏం చేసేవారు అంటే ఈ నవగ్రహాల ఉంగరాన్ని ఒక నవగ్రహాల గుడిగా భావించి ఒక చెట్టు కింద పెట్టి దానికి ప్రదక్షిణలు చేసి ఆ నవగ్రహాలకి పూజ చేసి వాళ్ళు మళ్ళీ చేతికి పెట్టుకుని వాళ్ళు ప్రయాణం సాగించేవాళ్ళు. అందుకని నవగ్రహాలు ఉంగరంగా పెట్టుకోండి అని అప్పట్లో అనటం, వాళ్ళు పెట్టుకోవటం జరిగింది. ఇప్పుడు అలా కాదు. మనం రైలులో పెడుతుంటే ప్రతి స్టేషన్లోనూ ఒక నవగ్రహాల గుడి ఉంటుంది. అలాగా మనం అనేక నవగ్రహాల గుళ్ళు చూస్తుంటాం, అడవులు లేనేలేవు. అందుచేత ఈ రోజుల్లో ఆ నవగ్రహాల ఉంగరం పెట్టుకోవడం వేస్ట్. పోతే నవగ్రహాల ఉంగరంలో ఏది శక్తివంతమైంది, ఏది పనిచేస్తుంది అంటే ఒక వజ్రం మాత్రమే పనిచేస్తుంది. మిగతా అన్ని లో పొటెన్సీలో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సత్ఫలితాలు ఏమి ఇవ్వవు. కానీ డైమండ్ ఒక 10 సెంట్లు ఉంటుంది కాబట్టి రఫ్లీ అది పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది అశుభగ్రహం అయితే అతని రాశిచక్రంలో మళ్ళీ అది హానికరమే. అందుచేత నా దృష్టిలో, నా అనుభవంతో నేను నేర్చుకున్నది ఏమిటంటే ఎవరికైనా చెప్తే నవగ్రహాల ఉంగరం మాత్రం పెట్టకండి అని చెప్పాలని నేను నేర్చుకున్నాను. నవరత్నాలు ధరించడం వల్ల అంటే ఏ రాశి వాళ్ళకి అనేది వాళ్ళ రాశి చక్రాన్ని బట్టి తెలుస్తుందంట? లేదమ్మా, రాశిని బట్టో నక్షత్రాన్ని బట్టో అలాగా ఎప్పుడు కూడా జమ్ముని మనం సూచించకూడదు. ఇందులో అనేక అంశాలు చూడాలి. ముందు ముఖ్యంగా ఒక జమ్ము ఆస్ట్రోజమ్ అయి ఉండాలి. ఆస్ట్రోజమ్ అయితే అది పెట్టుకోవాలన్నప్పుడు ఎలా సూచించాలి? మనము అతని లగ్నం ఏమిటి, అసలు ముఖ్యంగా ఏ గ్రహం ఇతని జీవితంలో ఏం చేయాలనుకుంటుంది, కీడు చేయాలనుకుంటుందా, మంచి చేయాలనుకుందా? కీడు చేయాలి అని అనుకున్నటువంటి గ్రహము ఇక్కడ శుభగ్రహం అయినప్పటికీ కూడా ఇది శుభగ్రహము బలహీనమైన పరిస్థితి ఉంది. మృతావస్థ, బాల్యావస్థ, కుమారావస్థ, తర్వాత వృద్ధావస్థ అని ఇలాంటి అవస్థలు ఉంటాయి. ఇలాంటి అవస్థల్లో నాకు శుభగ్రహమైనటువంటి గ్రహము ఏ పరిస్థితుల్లో ఉంది అది తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఈ పర్టికులర్ కెమికల్ నా బ్లడ్ గ్రూప్కి సరిపోతుందా లేదా అది అర్థం చేసుకోగలగాలి. హైటు, పర్సనాలిటీ వీటిని బట్టి ఈ కాలంలో చాలామంది ఎలా సూచిస్తున్నారు, ఎవరైనా సరే 1-1.5 క్యారెట్లు పెట్టుకుంటే సరిపోతుంది అని అంట. అలా కాదు. 15 సంవత్సరాల లోపు అయితే 1-1.5 క్యారెట్, ఆ 15 సంవత్సరాలు దాటిపోతే మళ్ళీ క్యారెట్స్ పెరుగుతాయి. మ్యాక్సిమం 3.25 కంటే ఎక్కువగా క్యారెట్స్ పెరగకూడదు. ఏదైతే శుభం మనకు చేస్తుందో, అది బలహీన అవస్థలో ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఉంగరాన్ని మనం ధరిస్తే తప్పకుండా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వైజ్ఞానిక జ్యోతిష్యం ఎలా ఉందో తెలియజేస్తూ, అలాగే బ్లడ్ గ్రూప్ ఆధారితంగా వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయనే విషయాలు తెలియజేశారు గురుగారు. నమస్కారం అండి.